హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. కేబీహెచ్పి మెట్రో స్టేషన్‌కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండ్ సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ అయితే మనకు రెంట్‌కైతే అవైలబిలిటీలో ఉందండి. వెస్ట్ ఫేసింగ్‌తో ఉంటుంది. 1400 ఎస్ఎఫ్టీతో ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్ మొత్తం కూడా కన్‌స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్ మొత్తం కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ ముఖ్యంగా బాల్కనీ స్పేసు చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ చుట్టూ కూడా గ్రీనరీతో అయితే చాలా బాగుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకైతే మొత్తం కూడా కవర్ చేసి చూపిస్తాను. అండ్ ఒకసారి మనం ఫ్లోర్ ప్లానింగ్ గనుక చూసుకున్నట్టయితే హాలు, కిచెన్ ఏరియా కనెక్టివిటీగా యూటిలిటీ స్పేస్ అయితే మీకు ఇప్పుడు కవర్ చేసి చూపిస్తున్నాను. అండ్ డైనింగ్ స్పేస్ కనెక్టివిటీగా బాల్కనీ స్పేసు అండ్ ఫస్ట్ బెడ్‌రూమ్, సెకండ్ బెడ్‌రూమ్, 2 బెడ్‌రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్‌రూమ్, థర్డ్ బెడ్‌రూమ్, కామన్ ఏరియాలో వాష్‌రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకైతే మొత్తం కూడా కవర్ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడొచ్చేసి మీరు చూస్తున్నది డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ నుంచి మనకి బాల్కనీ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా! బాల్కనీ స్పేస్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ చుట్టూ కూడా గ్రీనరీతో అయితే ఉంటుంది. అండ్ మనకి పక్కనే కమర్షియల్ రోడ్డు కూడా కనిపిస్తుందండి మీకైతే. సో, చూస్తున్నారు కదా మొత్తం కూడా. అండ్ మీకొచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ బెడ్‌రూమ్ అయితే కవర్ చేసి చూపిస్తాను. అండ్ ఒకసారి మనం ఎమ్యూనిటీస్ గనుక చూసుకున్నట్టయితే 24/7 సెక్యూరిటీ, సీసీ కెమెరాస్, లిఫ్ట్ ప్రొవిజన్, ఈ ఫ్లాట్‌కి డెడికేటెడ్‌గా 2 కార్ పార్కింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. బోర్ వాటర్, మంజీరా వాటర్, పవర్ బ్యాకప్, మినీ ఫంక్షన్ హాల్, ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారండి వీళ్ళైతే. అండ్ ఇదొచ్చేసి ఫస్ట్ బెడ్‌రూమ్ అండి. ఫస్ట్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా! చుట్టూ కూడా ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్‌తో ఇలానే వీళ్ళైతే మనకు రెంట్‌కైతే ఇస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ బెడ్‌రూమ్ అయితే చూపిస్తాను. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కేబీహెచ్‌పీ మెట్రో స్టేషన్‌కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే అండ్ నియర్ బైలోనే మనకు నెక్సస్ మాల్ అండ్ డీమార్ట్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్‌రూమ్. సెకండ్ బెడ్‌రూమ్‌లో కూడా చుట్టూ చూసుకున్నట్టయితే అండ్ ఫర్నిచర్ అండ్ వుడ్ వర్క్ కూడా కనిపిస్తుంది. దీన్ని ఇలానే మనకైతే రెంట్‌కైతే ఇస్తున్నారు. సెకండ్ బెడ్‌రూమ్ కూడా అటాచ్డ్ వాష్‌రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి 3 వాష్‌రూమ్స్‌లో కూడా గ్రీజర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు థర్డ్ బెడ్‌రూమ్ అయితే నేను కవర్ చేసి చూపిస్తాను. అండ్ అయితే మనకైతే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ గానీ అన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ముఖ్యంగా బోర్ వాటర్, మంజీరా వాటర్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మనకి నియర్ బైలోనే స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ అన్నీ కూడా లొకేట్ అయి ఉన్నాయండి. ఇది వచ్చేసి థర్డ్ బెడ్‌రూము. సో, థర్డ్ బెడ్‌రూమ్‌లో కూడా చూస్తున్నారు కదా మొత్తము. అండ్ మీకు ఇప్పటికే ఫ్లోర్ ప్లానింగ్ మొత్తం కూడా కవర్ చేసి చూపించాను. అండ్ ఈ 3 బీహెచ్‌కే ఫ్లాటు మంత్లీ రెంటల్ ప్రైస్ వచ్చేసి 30,000 చెప్తున్నారండి. అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా 1,600 అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ గనుక మీకు గనుక నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ వైస్ అండ్ విజిటింగ్ కూడా తీసుకెళ్తారు. అండ్ ఇలాంటి మరెన్నో మోర్ రెంటల్ ప్రాపర్టీస్ కోసం మా ఎలి ప్రాప్ రెంట్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.